హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. హెల్తీ రెసిపీ మీకోసం తీసుకొని వచ్చాను. అదేంటంటే జొన్న రవ్వ టమోటా బాత్. బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని హీట్ అయిన తర్వాత మీకు తగినంత ఆయిల్ వేసుకోండి. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, 1 టేబుల్ స్పూన్ తిరువాత గింజలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కాగిన నూనెలో ఆనియన్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం వేగనివ్వండి. ఆనియన్స్ వేగిన తర్వాత క్యారెట్ వేయండి, తరిగిన క్యారెట్ వేయండి, మిర్చి వేయండి, కొంచెం వేగనివ్వండి. కరివేపాకు వేసుకొని కలవబెట్టుకోండి. వేసుకున్న తర్వాత దోసకాయ వేసుకున్నాక కలుపుకోండి. పుదీనా వేసుకోండి, మెంతాకు, కొత్తిమీర కొంచెం వేసుకొని కొంచెం లాస్ట్లో వేసుకోండి. ఇప్పుడు బాగా కలపండి. వేగిన తర్వాత టమాటా పండ్లు వేయండి, కొంచెం అల్లం వేసేయండి. కలపండి. కలుపుకున్న తర్వాత మూత మూసుకోండి. ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకోండి. బాయిల్ చేసిన వాటర్ పక్కకు పెట్టాను. మగ్గిందా లేదా అని తెలుసుకోనిక గరిటెతో క్యారెట్ పీస్ని కట్ చేసి చూడండి. ఆనియన్స్ దోరగా వేగాలి, గోల్డెన్ కలర్లో. మిరపకాయ వచ్చేసి మిర్చి వేగినట్టు ఉండాలి. బాగా వేగినాయంటే కారం ఎక్కువగా వస్తుంది, మీడియంలో వేగిందంటే కారం తక్కువగా వస్తుంది. 1 గ్లాస్ జొన్న రవ్వ బాండీలో వేసుకోవాలి. దాన్ని కొంచెం రోస్ట్గా వేగించండి. మీడియంలోనే, మరీ రోస్ట్గా అవసరం లేదు. కొంచెం పసుపు వేయండి. వాటర్ వచ్చేసి ఏ గ్లాస్తో మీరు రవ్వ తీసుకున్నారో ఆ గ్లాస్తో బాయిల్ వాటర్, ఉడకబెట్టిన నీళ్ళు, కాగబెట్టిన నీళ్ళు 4 గ్లాసులు వేసుకోండి. బాగా కలుపుకోండి. తర్వాత సాల్ట్ లాస్ట్లో వేసుకుందాము, ఎందుకంటే జొన్న రవ్వ ఉడకదు, లాస్ట్లో వేసుకోవాలి. దాని తర్వాత 2 మిరియాలు, 1 లవంగం, సగం లిటిల్ బిట్ మసాలా చెక్క, కొంచెం వాము, అది నలిచి వేసుకోవాలి. గరిటెతో తిప్పాలి. కలుపుకున్న తర్వాత మూత మూసుకోండి. మూత మూసుకున్న తర్వాత 5 మినిట్స్కి ఒక్కసారి కలుపుతూ ఉండండి. అట్లా 20 నిమిషాలు పడుతుంది. లేకపోతే అడుగు అంటుతుంది. కలపకపోతే అడుగు అంటుతుంది అన్నప్పుడు మీరు కొంచెం వాటర్ వేసుకోండి, బాయిల్ వాటరు పక్కకు ఉండింటుంది. అది కలుపుతూ ఉన్న తర్వాత అది మగ్గిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. లాస్ట్లో ఉప్పు వేసుకోండి. మగ్గినది అనేది మీకు తెలియాలంటే కొంచెం లిటిల్ బిట్ ఒక రవ్వ పీస్ని తీసుకొని మెత్తగా అయిందో లేదో చూడండి. ఒక రవ్వ రాక్ సాల్ట్, ఉప్పు వేసిన తర్వాత కొంతసేపు మగ్గనివ్వండి. 2 నిమిషాలు మూత మూసి ఉంచండి. తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర పక్కకు తీసినది వేయండి. లాస్ట్లో కలపండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాక దాని కాంబినేషన్ పుట్నాల పప్పుల పొడి.